సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మీకు అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిటి క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ మొబైల్లో ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేయండి. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు డిఎస్సి అని చెప్పేసి ఒక క్యాండిడేట్ నెంబర్ ఉంటుంది కదా, క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఏ క్యాప్చా కోడ్ వస్తే అది ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో ఆను ఆఫ్ ఒక బటన్ టైప్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో ఆను ఆఫ్, ఇక్కడ ఈ బటన్ ఆన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వగానే డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ అనే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ మీరు మెయిన్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఓన్లీ డిఎడ్ కోర్స్ మాత్రమే చేశారో ఇంటర్మీడియట్ డిఎడ్ ఆర్ డిఎల్ఈడ్ అనే ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఓన్లీ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ బిఎడ్ మాత్రమే చేశారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఎవరైతే డిఎడ్ బిఎడ్ రెండు కోర్సులు కూడా సెపరేట్గా చేసి ఉంటారు, చాలామంది డిఎడ్ కోర్స్ చేసుంటారు, అదేవిధంగా బిఎడ్ కోర్స్ కూడా చేసుంటారు, వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఆప్షన్ అనేది మీరు రెండు కోర్సులు కూడా చేసినట్లయితే ఆ థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఓన్లీ ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు రెండు కోర్సులు కూడా చేసి ఉంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓన్లీ బిఎడ్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశారంటే మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే అవ్వదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక డిక్లరేషన్ టిక్ అయితే అడుగుతుంది కదా, ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇవ్వండి. లెఫ్ట్ సైడ్లో టిక్ మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సింపుల్గా ఇది చేంజ్ అయితే అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే గైస్, ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది పాపప్ అనేది. ఓకే, మీరు మళ్ళీ వెళ్ళి చూసినట్లయితే ఆల్రెడీ మీరు క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి. ఇది గైస్ మెయిన్గా ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, చాలామంది డిఎడ్ బిఎడ్ వేరుగా కోర్సులు చేసి ఒకే అప్లికేషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి పోస్టులకి అవకాశం లేదని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు కదా. ఇంతకుముందు మనకు అప్లికేషన్లు తీసుకునేటప్పుడు బిఎడ్తో పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కూడా చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. మీరు డిఎడ్ బిఎడ్ రెండు కూడా చేసినట్లయితే ఇప్పుడు మీకు అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ అందరూ కూడా అప్డేట్ అయితే చేయండి. ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్గా మీరు అప్డేట్ అయితే చేయొచ్చు క్వాలిఫికేషన్ అనేది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది డిఎడ్ కోర్స్ సెపరేట్గా చేసి బిఎడ్ కోర్స్ సెపరేట్గా చేసి సెపరేట్ అప్లికేషన్లు కూడా చేశారు. ఎస్జిటికి సెపరేట్గా పెట్టుకున్నారు, స్కూల్ అసిస్టెంట్కి సెపరేట్గా పెట్టుకున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్గా ఇప్పుడు రానున్న టెట్కి సంబంధించి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి, మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్, మోడల్ పేపర్స్, క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు ఫాలో చేసి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ ఆన్సర్కి రిప్లై అయితే వస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.